తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గుంటూరులో ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత దారుణంగా దిగజారిపోయిందో స్పష్టం చేస్తుందని వైసీపీ మహిళా నేతలు మండిపడ్డారు. ఇలాంటి అమానవీయ ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయని డిమాండ్ చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో బాధిత మహిళా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి విడుదల రజని, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, గుంటూరు సిటీ పార్టీ ప్రెసిడెంట్ నూరి ఫాతిమా, మాజీ జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈరోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదమర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, మీరు ఎలా రిపేర్ చేసుకుంటారో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు, మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీరు దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మొన్న మనం చూసాం ఈ గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ మీద ఒక టీడీపీ వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్త్రని చేసి, అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ రోజు వచ్చి ఆ మహిళను కలిశాము, జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము, ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ, మా మహిళలందరం కూడా ఉంటాము, ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనే దానికి మరొక ఉదాహరణగా ఈ రోజు నిలిచింది. ఎందుకు జంగిల్ రాజ్ పాలన అంటూ ఉన్నానంటే, ఈ రోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు?
తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్ కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే గానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి, ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఎంత ఘోరం అంటే ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు దాడి చేశారంటే ఇంత నీచానికి దిగజారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఒక మహిళ ఉండి, మనం తీసుకుంటే 15వ తేదీ సంఘటన జరిగింది, 16వ తేదీ ఉదయమే ఈ బాధితులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు 17వ తేదీ సాయంత్రం వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అంటే సెటిల్మెంట్ కి ప్రయత్నించారు. నిజంగా చేయలేదు అంటే మీ ఆఫీస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, మీరు చేశారో లేదో ప్రజలకు తెలిసిపోతుంది. మళ్ళీ ఆవిడ ఎంత కవర్ చేసుకుంటూ ఉన్నారంటే ఆమె కార్యకర్తకి ఆ హిజ్రా చేశాడు ఈమె కాదు. హంద్రినీవా కాలువ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామని, అనంతపురం జిల్లాకు నీళ్లిస్తామని ఇటీవల పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాలువ లైనింగ్ పనులను వైసీపీ నేతలు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న హంద్రినీవా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. దీంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. హంద్రినీవాపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే వాస్తవాలతో చర్చకు రావాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం పనిచేస్తున్నామని అన్నారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. ఏమైంది పోయిన 5 ఏళ్ళు ఈ పొద్దు వస్తున్నారంటే నాకు అర్థం కావడంలే. వచ్చినాయి పోయినసారి నీళ్ళు. మరి పెనకచర్ల డ్యామ్కి ఏం చేసినారు? ఎన్నేళ్ళు అది కట్టి ఏం చేసినారు మీరు? మొన్న మా ఎమ్మెల్యేలందరూ పోయి చంద్రబాబు నాయుడు దగ్గర పోతానే 5 కోట్లు రిపేర్కి ఇచ్చినాడు. మీ గవర్నమెంట్ పోతానే మొత్తం చైన్లు అన్నీ మేము చేంజ్ చేయించుకున్నాం. ఎందుకంటే చైన్లు కూడా లేవు. ఒకసారి ఆడ కొట్టకబాయ్ కదప్ప, అదే తిరుపతి దాన్ని ఏమంటారు, దాన్ని అన్నమయ్య. ఎందుకు మాట్లాడతారు? మీ ఉనికిని కాపాడడానికి పోయినారు. మా ఎల్లూరు మండలం, పుట్లూరు మండలం ఉన్నారే, మీకు రే డావా తెలియదు, పందెం కడతా యాడ్ నుంచి ఆడ నీళ్ళు వస్తాయనో. ఎంత లీడర్లు కావాలనుకుంటున్నారా? ప్రజల్లో ఉండండి, లీడర్లు అవుతారు. మనల్ని పలకరించేవాడు లేడు, నాయకుడిని పలకరించేవాడు లేడు. ఈరోజు నాయకుడు లేడు. రండి, మరి ఈ రాజకీయ నాయకులందరూ రండి. యాభై పుట్లూరు చెరువు ఎట్లుంది చూసినారా? యాడ్ నుంచి వస్తాయని తెలుసా? రా నేను చూపిస్తారండి. యాడి కెనాల్ మొత్తం ఖర్చు పెట్టి బీగిస్తాను. ఎందో పోయి ఎవరో చేయలే ఏమనద్దండి. ఏం రండి, అందరూ చేసుకుందాము. మేము పోతే ఒకడు కూడా రాడు. ఏం తెచ్చని పోయినారా? జెండాలు మన నాయకులు పనికిరారు. తిరగండి ఊరిలో. ఆహా, నిన్న పొద్దున్నే చూస్తే చెప్పండి, ఏడికి రావాలో చెప్పండి. ఎల్లూరుకే లేకపోతే పుట్లూరుకే లేకపోతే ఏడుగో చెప్పు. నిన్న పోయిన నాయకులను అడుగుతాను నేను. ఏం తెలుసని పోయినారు? అసలు ఎప్పుడు నీళ్ళుగా మీకు అది కూడా తెలుసా? ఎవరు ఇది అసలుకి చేసినది? ఎన్టీఆర్ గారు శ్రీకారం చుట్టినారు దీనికి. దాని తర్వాత చేసుకుంటూ వచ్చినారు. అంత ఇంత రాజశేఖర రెడ్డి గారు చేసినారు. ఏం చేసినారు మీరు జగన్? దాని మీద ఇంత మట్టి వేసినట్లు లేదా మట్టిని తీసినారా? రండి, విశ్వేశ్వరరెడ్డి దగ్గర కూర్చొని ఆయన అన్నీ బాగా చెప్తాడు. నాకన్నా బాగా తెలుసు ఆయనకు. నాకు నిజంగా తెలియదు. నేను చదివి చెప్పాల్సిందే మీకు దీని గురించి ఎక్కువ చెప్పాలంటే.
నాకు ఇంకోటి అర్థం కాలే, మా నాయకులు ఆడినారో తెలియదు, అంత బ్యాడ్జీలు పెట్టుకున్నారు. ఏ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పీఠపర్వతం ప్రదానం శ్రీ వెంకటరమణం దానం శ్రీ వెంకటరమణం దానం శ్రీ వెంకటరమణం మయా గురుమానందనం శ్రీ వెంకటరమణం గరుడకంద భాజనయనం శ్రీ వెంకటరమణం భగవానం శ్రీ వెంకటరమణం పరమాయనం శ్రీ వెంకటరమణం శ్రీ వైకుంఠాయనం శ్రీ వెంకటరమణం దామోదరాయనం శ్రీ వెంకటరమణం మేలరాయ కృష్ణపాదాయ మంగళం గ్రాయ మహనయ గుణత్యయ చక్రవర్తీనోద్యాయ గాఢభోగాయ పుంజామోహనదేవాయ పుణ్యశ్లోకాయ మంగళం కళ్యాణాద్రాయ గానురాత్మజాయ శ్రీవాద్యరంగరగోదాయ శ్రీముదాయ మంగళం మంగళాయ ఆస్థాండవ అరహర భక్తగా గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో కేంద్ర మంత్రులు లాలన్ సింగ్, పీయూష్ గోయల్లకు ఆక్వా సమస్యలపై వినతి పత్రం అందజేసిన రాష్ట్ర ఆక్వా సంఘం చైర్మన్ గాంధీ భగవాన్ రాజు, రైతులకు న్యాయం చేయాలని కోరిన శ్రీనివాస్ వర్మ, పాకా, త్రిబులార్. విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలన్న వైసీపీ మహిళా నేతలు, హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.